అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రస్తుతానికైతే గతంలో కంటే ఎక్కువగా ఈసారి వినాయకుడి మంటపాలు కూడా పెరిగినట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా చూసినట్టయితే అప్పటికిప్పటికీ ఎక్కువ సంఖ్యలో గణేష్ మండపాల సంఖ్య వెలిసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే మొత్తం ఓవరాల్గా కూడా ఇక్కడ కమిషనర్ పరిధిలో దాదాపు 15,000కు పైగా విగ్రహాలు మండపాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధే కాకుండా ఇక్కడ ప్రస్తుతానికి ట్రై సిటీస్ అంటే కాజీపేట, హనుమకొండ, వరంగల్లోనే 7,000 మండపాలకు పైగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి నిమజ్జన కార్యక్రమ ఏర్పాట్లు కూడా జిల్లా కలెక్టర్ గారు, అలాగే పోలీస్ కమిషనర్ గారు, అలాగే జీడబ్ల్యూఎంసీ కమిషనర్ గారు అంటే అధికారులందరూ కూడా గత 4 రోజుల నుండి పర్యవేక్షణ చేస్తూ మొత్తం ఎన్ని వినాయక మంటపాలు ఉన్నాయి, మంటపాలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉండాలి, ఎంతమంది బందోబస్తు అవసరం ఉంటుంది, అలాగే జీడబ్ల్యూఎంసీ సిబ్బంది ఎంతమంది కావాలి, అలాగే దీంతో పాటు ఇక్కడ గజ ఈతగాలను కూడా ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో కూడా గతంలోకి భిన్నంగా ఈసారి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే ఇక్కడ అనేక మంటపాలకు సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమాలను కూడా పలు ప్రముఖ ప్రాంతాలైనటువంటి ప్లేస్లలో నిమజ్జనం చేయడానికి కూడా అధికారులు బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మనం వరంగల్లోని చిన్నవడ్డేపల్లి ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడి నుండి మేజర్ స్పాట్గా ఇది మనం చెప్పుకోవచ్చు. ఇక్కడికి అంటే పెద్ద పెద్ద వినాయకులను కూడా ఇక్కడికే నిమజ్జనం చేయడానికి తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి దాంతోపాటు అలాగే కమిషనర్ పరిధిలో కూడా బందోబస్తును ఒక్కసారి పరిశీలించినట్టయితే వరంగల్ కమిషనర్ పరిధిలో కూడా మొత్తం ఒక సిపి పర్యవేక్షణలో కూడా 4 డీసీపీలు, 2 అదనపు డీసీపీలు, వారితో పాటు 15 మంది ఏసీపీలు, 53 మంది ఇన్స్పెక్టర్లు, అలాగే 70 మంది ఎస్ఐలు కూడా ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. వారితో పాటు మొత్తం ఇక్కడ పోలీసు బలగాలు ఓవరాల్గా చూసినట్టయితే మొత్తం 21 అంటే 2,001 మంది 2,100 మంది ఇక్కడ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అనేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఒక్కొక్క ఐడల్ను చిన్న ఐడల్తో పాటు పెద్ద పెద్ద ఐడల్ను కూడా ఇక్కడికి తీసుకొచ్చి నిమజ్జనం చేయడానికి కూడా అనేక మంది కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ భక్తులు కూడా ఇక్కడ చాలా భక్తి శ్రద్ధలతో కూడా నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారి వారితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అందరూ ఒక యూనిఫామ్ గా, యూనిటీగా ఇక్కడ గణపతి బప్ప మోరియా అనుకుంటూ స్లోగన్స్ ఇచ్చుకుంటూ ఇక్కడ ఒక మంచి యూనిఫామ్ తో మంచి వాతావరణం అయితే ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఒకసారి మనం వాళ్ళతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ మీరు? మనం వరంగల్ చౌరస్తా నుండి అండి, విక్టరీ ఎస్టేట్ మాది, రెడ్ ఇన్ కలర్ ల్యాంప్ నుంచి వచ్చాము. ఓకే సార్, ఎట్లా జరిగింది నవరాత్రి ఉత్సవాలు, ఎట్లా జరుపుకున్నారండి? బాగా ఘనంగా జరుపుకున్నాం, చాలా అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. మాది విక్టరీ కాంప్లెక్స్, రెడ్ ఇన్ కలర్ ల్యాబ్, అందరం యూనిటీగా చాలా బాగా చేసుకున్నాం. ఇక్కడ కూడా అరేంజ్మెంట్ మంచిగా ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ఇట్లనే చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉన్నాయి ఈసారి. హ్యాపీ. మీకు ఎట్లా అనిపిస్తుంది? జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. ఓకే, 9 రోజులు చాలా అంటే రోజుతో కాకుండా చాలా ఆనందంగా జరుపుకున్నామండి. ఇంత యూనిటీగా. యాక్చువల్లీ మేము కాంప్లెక్స్ లో ఉంటాం, 50 షాపులు. ఈ రోజు అయితే చాలా అందరం చూడవచ్చు మీరు ఇక్కడ. అంటే మాటల్లో చెప్పలేము ఈ ఆనందం. అంటే కాంప్లెక్స్ లో జరుపుకునేటువంటి వాళ్ళందరూ అంటే వివిధ వ్యాపారాలు అన్ని అందరూ వివిధ వ్యాపారాలు అండి, అందరం కలిసి 9 రోజులు చాలా బాగా అనిపించిందండి. కాంపిటీషన్ ఫీల్ అయ్యేటువంటి వాళ్ళందరూ ఇప్పుడు యూనిటీగా ఫీల్ అవుతున్నారు. ఒకసారి మహిళలు కూడా చాలా మంది ఉన్నారు. ఒక్కసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి చెప్పండి, ఒకసారి మీకు ఎట్లా అనిపిస్తుందండి? చాలా బాగా అనిపిస్తుంది సార్. మేము ఒక యూనిట్ గా ఉంటాం, ఒక కుటుంబం లెక్క చాలా బాగా కలిసి 9 రోజులు బాగా ఎంజాయ్ చేసాం. ఆ భగవంతుణ్ణి కొలుచుకోవడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అందరూ ఇంట్లో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. నవరాత్రి ఉత్సవాలు అంటేనే గణేష్ పండుగ వస్తుందంటే ఒక మంచి ఎన్వైరన్మెంట్ అయితే కనిపిస్తుంది. ఎక్కడ చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసిపోవడానికి ఇది ఒక అవకాశంగా కూడా ఉంటుంది. ఒకసారి వీళ్ళు వేరే అపార్ట్మెంట్ అంటే ఇప్పుడేమో వాళ్ళు యూనిటీ అని చెప్పి అంటున్నారు, వాళ్ళు వేరు మేము వేరే అంటున్నారు. ఒకసారి మనం చెప్దాము. అయితే ఒకసారి మనం ఇక్కడ ఇంకా వేరే అపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా గణనాథుని గౌరవంగా అలాగే భక్తి శ్రద్ధలతో సాగనంపడానికి వచ్చారు. ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడదాం. చెప్పండి మేడం, ఇప్పటి వరకు చూసినట్టయితే 9 రోజుల ఉత్సాహం అంతా చివరి రోజుకి వచ్చేసరికి ఒక బాధగా మారుతూ ఉంటుంది. మనం చూసేసరికి కూడా ఆవేదన అంతా, చిన్నపిల్లలు కొంతమంది ఏడుస్తున్నారు కూడా. మీకు ఎట్లా అనిపిస్తుంది 9 రోజుల పూజా కార్యక్రమాలు? 9 రోజుల పూజా కార్యక్రమము మా యొక్క అపార్ట్మెంట్ లో లక్ష్మీ కాకతీయ అపార్ట్మెంట్స్ లో అందరం కలిసి చాలా చక్కగా హ్యాపీగా చేసుకున్నామనండి. 9 రోజులు అపార్ట్మెంట్లలో ఎవరెవరు పరిచయం లేని వాళ్ళు కూడా ఈ పండుగ సందర్భంగా కలిసిపోయి మేము పలానా ఉంటాం, పలాదాంట్లో ఉంటామని ప్రతిరోజు 9 రోజులు నవగ్రహ పూజలు, దేవుడి పూజలలో అన్నప్రసాద కార్యక్రమం కూడా చాలా చక్కగా నిర్వహించుకున్నాము. మరి మా యొక్క బిల్డర్ సార్ వాళ్ళ యొక్క
కార్యనిర్వహణ కూడా చాలా చక్కగా బాగా ఉన్నది. కానీ ఈ రోజు మరి దేవుడి స్వామివారి నిమజ్జనం చేసే రోజు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇలాంటి సంతోషమైన వాతావరణము మళ్ళీ మేము మిస్ అయినాం కదా, అయ్యో మాకు ఒక కుటుంబ వాతావరణం మేము మిస్ అవుతున్నాం కదా అనే ఒక బాధల్లో ఉన్నాము. కాకపోతే మా స్వామివారికి మంచి పూజలు చేసుకొని స్వామివారిని సంతోషంగా మరి మంచి పూజలతోటి వీడుకోలు ఇస్తున్నామని కూడా అలా సంతోషంగా ఉంది. మరియు మా కుటుంబ సభ్యులను మిస్ అవుతున్నాను బాధగా కూడా ఉంది. ఏం బాధపడకండి, మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తారు సంవత్సరానికి స్వామి గారు. ఒక్కసారి మహిళలు కూడా మనం మాట్లాడదాం. ఎట్లుందమ్మా, మంచి మీరు అంతా చూస్తుంటే మంచి సంతోషంగా హ్యాపీగా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకున్నట్టు అనిపిస్తుంది. స్వామివారి పండుగ వస్తుందంటేనే ఎన్నో రకాల అంటే జ్ఞానం కూడా మనకు కలుగుతుంది. ఇక్కడ చిన్నపిల్లటువంటి వాళ్ళకు కొత్త పరిచయాలు, అలాగే పెద్దవాళ్ళకు కూడా మంచి మంచి కమ్యూనిటీ వ్యవస్థలు కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంటాయి. మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? అంటే మేము వచ్చి ఇప్పుడే కొత్తగా వచ్చినాము, సో అందరం ఒక ఫ్యామిలీ లాగా జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అందరం హ్యాపీగా 9 days పూజలు చేసుకొని ఇప్పుడు నిమజ్జనం కూడా వచ్చినాము, చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఫస్ట్ నిమజ్జనం చూస్తున్నా, చాలా బాగుంది. ఫ్యామిలీ అందరు కలిసి భోజనాలు అని ప్రసాదంతో పూజలు అని బాగా జరిగాయి. ఇంతవరకు నిమజ్జనానికి రాలేదా మీరు ఇక్కడికి? ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే ఇంతకుముందు ఏమనుకునేవారు నిమజ్జన కార్యక్రమాలు అంటే? అంటే మేము బయట నుంచి చూసేవాళ్ళము, ఇంత దగ్గరకు వచ్చి మా విగ్రహాన్ని నిమజ్జనం ఫస్ట్ టైం చేస్తున్నాము అపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత. చాలా బాగుంది. స్వామివారు అనుగ్రహించిన మిమ్మల్ని అయితే మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? చాలా హ్యాపీగా ఉందండి. మేము వచ్చి 4 months అవుతుంది ఆ ఫ్లాట్ కి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా వరకు భక్తుల శ్రద్ధలతోటి కూడా నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్న తర్వాత ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నటువంటి ప్రెమిసెస్ అంటే ఉదయము సాయంత్రము భక్తి శ్రద్ధలతో పూజ జరుపుకుంటారు. ఈ 9 రోజుల పాటు ప్రతిరోజు పండగలాగానే గడిచింది. కానీ చివరి రోజు నిమజ్జన ఏర్పాట్లకు మాత్రం అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత స్వామివారిని పంపించాలంటే కొద్దిగా బాగా అంటే ఉద్వాసన పలకాలంటే కొంత బాధగా అనిపిస్తున్నప్పటికీ మళ్ళీ ఒక ఆనందం, ఎందుకంటే మళ్ళీ సంవత్సరం వరకు కూడా మళ్ళీ వస్తుంది అన్నటువంటి ఒక సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా అనిపించింది సార్ మీకు? మహిళలు, మీ కాలనీ వాళ్ళందరూ మీ మహిళలు చెప్తుంటే ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేని విధంగా అనిపిస్తుంది. మీకు మరి వాళ్ళ కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఎట్లాంటి ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది? జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇప్పుడు మాది ఇక్కడ ఆకృతి ఎన్క్లూవ్ దగ్గర లక్ష్మీ కాకతీయ గ్రాండ్ అపార్ట్మెంట్, లక్ష్మీ కన్స్ట్రక్షన్స్. ఇది మొట్టమొదటిసారిగా 180 ఫ్లాట్లలో 100 ఫ్లాట్లలో ఒక 30 మంది ఉన్నారు. వీళ్ళంతా కలిసి మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసుకున్నాం. 9 రోజులు కూడా అత్యంత గణనీయంగా మేము పూజలు చేసుకున్నాం. అందరూ కూడా సంతోషంగా కలిసిమెలిసి మంచి వాతావరణంలో చేసుకోవడం జరిగింది. ఉదయం సాయంత్రం పూజలు, ఒకరోజు మహిళామూర్తులందరికీ కుంకుమ పూజలు నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు అన్నప్రసాద వితరణ జరిగింది. కార్మికులకు, కర్షకులు కూడా, వర్కర్స్ కూడా మేము ప్రతిరోజు అన్నదానం నిర్వహించాము. అందరూ కూడా సమయపాలన పాటించారు, పూజలు నిర్వహించుకున్నారు, కోలాటాలు వేశారు, స్వామివారిని మంచి ఊరేగింపుతో తీసుకొచ్చారు. సంతోషంతో వీడుకోలు పాల్గొని ఆ స్వామివారి యొక్క అమ్మ ఒడిలోకి, తన గంగమ్మ ఒడిలోకి మేము నిమజ్జనం చేసాం. ఇప్పుడు ఈ సంతోషాలు ఎప్పటికీ మా లోపల ఉండాలని, ప్రతి సంవత్సరం చేసుకోవాలని మా మహిళలు కూడా అందరూ కూడా చాలా ఉత్సాహంతో వచ్చారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇప్పుడు ఉత్సవాలు అనేసరికి మామూలుగా ఏంటంటే మామూలు పండుగలు చేసుకుంటాం, కానీ దీనివల్ల ఏంటంటే ఒక శాంతి సౌఖ్యాలు, సౌభృత్వాలు, పరిచయాలు కూడా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఎందుకంటే కాలం మారుతున్న పరిస్థితులు, అప్పటి గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం కానీ అలాగే 20 సంవత్సరాల క్రితం చూస్తుంటే వాతావరణం వేరే రకంగా ఉంది. అప్పటికి ఇప్పటికి మీరు ఏం గమనించారు? కమ్యూనికేషన్స్ పెరుగుతున్నాయా లేకపోతే ఎట్లాంటి పరిస్థితులు అనుకుంటున్నారు? చాలా పెరుగుతున్నాయి. చిన్న చిన్న పిల్లలతో నుంచి మొదలు పెట్టుకుంటే నడి వయస్కులు వారు, తర్వాత ఈ విద్య నేర్చుకునే వాళ్ళు, మా చిన్న అమ్మాయిలు కూడా, మామూలుగా ఇంటర్ ఈ డిగ్రీ వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రతిరోజు రాత్రి వేళ కానీ ఉదయం కానీ పూజకు వస్తున్నారు, తీర్థప్రసాదాలు తీసుకుంటున్నారు, పాల్గొంటున్నారు. ఇప్పుడు హోమం కూడా నిర్వహించాం. హోమం కూడా చాలా మంది కూడా మాకు మంచిగా పాల్గొంచుకున్నారు. చాలా మంది ఎంకరేజ్మెంట్ తోటి ఉత్సాహంగా మంచి భక్తి శ్రద్ధలతో చేసుకున్నారు. చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి. ఈ సమాజంలో మాత్రం భక్తి పెరుగుతున్నది. ఇక్కడ ప్రతి 9 పూజలతో పాటు అలాగే ఇక్కడ హోమాలు కూడా, చివరి రోజు కూడా హోమాలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. ఒక శాస్త్రీయ పద్ధతిలో కూడా ఒక కల్చర్ని కూడా ప్రతిబింబించే విధంగా పండుగలు జరుగుతున్నాయి. మరికొంతమందితో మనం మాట్లాడదాం. ఎట్లా అనిపిస్తుంది సార్? నిజంగా మీరు చెప్తుంటే అంటే మీరు ఎంత భక్తి శ్రద్ధలతోటి పండుగ జరుపుకున్నారనేది కూడా ఇక మాకు స్పష్టంగా అనిపిస్తుంది. రోజుకొక పద్ధతిలో ఒక్కొక్కసారి హోమాలు, అలాగే కుంకుమ పూజలు, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా అపార్ట్మెంట్లోని కుటుంబ సభ్యులందరూ ఒకే కుటుంబంలాగా కలిసిమెలిసి అందరము ప్రతిరోజు పూజలు నిర్వహించుకున్నాము. ప్రతిరోజు అన్నదానాలు, 9 రోజులు అన్నదానాలు నిర్వహించుకొని ఈరోజు 9 నిద్రలైన తర్వాత వినాయక నిమజ్జనం రోజు కూడా మా కుటుంబ సభ్యులందరం కూడా వచ్చి ఈరోజు నిమజ్జనం జరుపుకొని చాలా హ్యాపీగా, ఆనందంగా అన్ని రోజులు పూజలు జరుపుకొని చాలా హ్యాపీగా ఉన్నాం. ప్రతిరోజు కూడా పొద్దున సాయంత్రం పూజలు జరుపుకొని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతోటి, సాయంత్రం భజనలతోటి
చాలా బాగా పూజలు అయితే నిర్వహించుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ మీరే నిర్వహించుకున్నారా? అయ్యగారు వచ్చిండ్రా? అయ్యగారు వచ్చి నిర్వహించారు. మేము అందరం కూడా అయ్యగారికి సపోర్ట్ చేసి పూజలు జరుపుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది. ఎలా జరిగింది సార్ మీ నవరాత్రి ఉత్సవాలు? ఎందుకంటే మీరు ఎక్కువ ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తుంది మీ ఫేస్ చూస్తుంటారు. యాక్చువల్గా ఇది మాకు మొదటిసారి వినాయకుడిని పెట్టుకున్నాం సార్. మా దగ్గర ఎక్కువ మంది ఎంప్లాయీసే ఉండేది. సో పెద్దవాళ్ళు కూడా తక్కువ మంది ఉన్నారు. అసలు ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది, ఎలా ఆర్గనైజ్ చేసుకొని చాలా అనుకున్నాము. కాకపోతే దేవుని దయ వల్ల ప్రతిరోజు కూడా పూజకి అంటే మేము అనుకున్న వాళ్ళకంటే ఎక్కువ మంది కూర్చోవడం, ప్రసాదాలు కానీ ఏవి కానీ పర్ఫెక్ట్గా జరిగింది. అంటే మేము ఎక్స్పెక్ట్ చేసి చేసుకుందాం అనుకున్న దానికంటే ఇంకొక 50% ఎక్స్ట్రానే చేసినాం. సో ఇదే ఉత్సాహంతో వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా చేయాలనుకుంటున్నాం. ఈ లోపల మా ఫ్యామిలీ కూడా ఇప్పుడు 20 మంది ఉన్న ఫ్యామిలీ రేపు ఒక 50 మంది అయితే ఇంకొక పెద్ద వెహికల్లో వచ్చి ఇంకా ఎక్కువ మంది వచ్చి ఇంకా స్ప్రెడ్ చేయాలని అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే దీనివల్ల ఏమైందంటే ఒక ఫ్యామిలీ కల్చర్ అనేది పెరిగింది. ఇంతకుముందు ఏంటంటే అపార్ట్మెంట్లో మేము ఎవరం జాబ్కి వచ్చేవాళ్ళం, ఏదో పిల్లలు ఆడుకునే వాళ్ళు అప్పుడప్పుడు, అంతేగాని మాకు కలిసి టైం స్పెండ్ చేసి ఉండేది కాదు. ఇక మగవాళ్ళం అప్పుడప్పుడు కలిసేవాళ్ళం కానీ ఆడవాళ్ళు అయితే వీళ్ళు కలుసుకునేది కూడా లేదు. ఇప్పుడు ఈ పులిహోరలు ప్రసాదాల వల్ల వాళ్ళు రోజు డిస్కషన్లు మాట్లాడడం, మేము కూడా రోజు సాయంత్రం ఎటు బయటకు పోకుండా భక్తి శ్రద్ధలతో కూర్చొని మాట్లాడుకోవడం వల్ల ఒక మంచి హెల్తీ ఎన్విరాన్మెంట్ అనేది ఏర్పడ్డది. సో దీన్ని ఇట్నే కంటిన్యూ చేసి రేపు వచ్చే ప్రతి పండుగ కూడా ఇట్నే చేసుకోవాలనుకుంటున్నాం సార్. ఇట్నే మీరు కూడా ఇంకా అందరికీ అంటే మీరు ఇప్పుడు ఎట్లయితే ఇది మీ ద్వారా చేస్తున్నారో ఇది ఇంకో 10 మంది చూసి వేరే వాళ్ళు కూడా చేసుకోవాలనుకోవాలి. ఎందుకంటే మన కల్చర్ అనేది మెల్లమెల్ల డివేట్ అయిపోతుంది. సో ఇట్లాంటి ఏంటంటే చిన్న చిన్న కమ్యూనిటీస్లో కూడా జరుగుతున్నప్పుడు ఏంటంటే మిగతా వాళ్ళు కూడా చేసుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు. సో దీన్ని మీరు ఇంకా ఎక్కువ స్ప్రెడ్ చేయాలి సార్. మా లక్ష్మీ కాకతీయ గ్రాండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపున మీకు కూడా గణపతి నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు. ఇట్లా అన్ని పండుగలు మేము చేసుకోవాలనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి వాతావరణం. ఎందుకంటే పండుగలను వాళ్ళు ఎంత ఆస్వాదిస్తున్నారు అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ చాలా వరకు కూడా వినాయకులు కూడా మెల్లమెల్లగా వచ్చేస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఇప్పటికే స్పీడప్ అందుకుంటుంది. సాయంత్రం కూడా ఇక్కడ లడ్డు వేలం పాటలు కూడా ముగించుకొని కూడా ఇప్పటికే వస్తున్నారు. ఒక్కొక్క వినాయకుడు ఇక్కడ శివలింగ ఆకృతిలో కూడా వినాయక గణనాథుడు కొలువిచ్చారు. ఒకవైపు శక్తి, మరోవైపు శివుడు, అలాగే అమ్మవారి అంటే ఒకవైపు, అలాగే శివుడు ఒకవైపు ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ పిల్లలు కూడా చాలా సంతోషంగా ఎంతో మంచి వాతావరణం అయితే కనిపిస్తుంది. చిన్నపిల్లలు కూడా ఒక ఉత్సాహపరమైనటువంటి వాతావరణంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ వినాయక నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు ఎంత సంతోషంగా చేసుకున్నామో ఆ తర్వాత జరిగేటువంటి నిమజ్జన కార్యక్రమానికి కూడా కొంత బాధగా ఉందని చెప్పి అంటున్నారు. కానీ ఇక్కడ వాతావరణం కూడా చాలా అద్భుతమైన విధంగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక మంచి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఒక సందడి వాతావరణము ఎప్పుడూ లేని విధంగా మొత్తం దేశం యావత్తు జరుపుకునేటువంటి ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు సందడి మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎప్పటికప్పుడు తన ప్రత్యేకత చాటుకుంటూనే ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా అధికారులు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జనానికి కూడా మంచి ఏర్పాట్లు కూడా చేశారు. గతంలో కంటే భిన్నంగా కూడా ఈసారి ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు అన్ని విభాగాల సమన్వయంతో ఇటు జీడబ్ల్యూఎంసీ పరిధి కావచ్చు, అలాగే పోలీసులు భద్రతా ఏర్పాట్ల పరంగా కావచ్చు, అధికారులు ఏర్పాట్ల పరంగా కావచ్చు, ఏదైనా సరే మొత్తానికి నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి నిమజ్జన కార్యక్రమాలను కూడా ఘనంగా జరుపుకోవడానికి కూడా అనేక విధాలుగా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే కూడా ఈ మొత్తానికి ఎట్లాంటి ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తకుండా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా గణేష్ని సిద్ధం చేయడానికి అంటే నిమజ్జనం చేయడానికి కూడా గజ ఈతగాళ్ళు కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. దాంతోపాటు అంతా జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు గజ ఈతగాళ్ళు, అలాగే మొత్తం చూడొచ్చు మనం ఇక్కడ దాదాపు ఒక 15 క్రేన్లు కూడా పెద్ద పెద్ద క్రేన్లు ఏర్పాటు చేశారు. అటు చుట్టుపక్కల వెళ్తుంటేనే మాత్రం అలా చిన్న చిన్న వినాయకులను అంటే 3.5-4 ఫీట్ల వినాయకులు అటువైపు తరలిస్తారు. 6 ఫీట్లకు పైగా ఉన్నటువంటి వినాయకులను మాత్రం ఇక్కడికి తరలిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం ఈ జీడబ్ల్యూఎంసీ పరిధిలో అంటే వరంగల్ కమిషనర్ పరిధిలో కూడా మొత్తము 20 చెరువులలో కూడా నిమజ్జనం చేస్తుంటారు. అటు ఏటూరు నాగారం మంగపేట పరిధి వెళ్తే గోదావరిలో కూడా నిమజ్జనం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటు జనగామ ప్రాంతంలోకి వెళ్తే మాత్రం అక్కడ కూడా ఒక 8 పాయింట్స్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం ఎట్లాంటి ఇబ్బందికర వాతావరణం తలెత్తకుండా గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు, పోలీసులు సమన్వయంతో కూడా పనిచేస్తూ అన్ని విభాగాల సమన్వయంతో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ చిన్నవడ్డేపల్లి నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.